ఒక 45 ప్రాజెక్ట్స్ వరకు కంప్లీట్ చేసామండి అట్ ప్రెసెంట్. అండ్ కోకాపేట్ నుంచి చూసుకుంటే మనం 33 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటాం. ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్లీ బయోఫిలిక్ ప్లాంట్స్. ఆల్మోస్ట్ ఆల్ బిగ్గర్ కంపెనీస్ లైక్ ఫోనిక్స్ గానీ, ఇన్కోర్ గానీ, అపోలో హాస్పిటల్స్ గానీ వచ్చి 5 CR కోట్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 100 టైమ్స్ పెరిగింది. 3 lakhs రూపీస్ ఉంది. ఈ ఏరియాలో ఉన్న వెంచర్స్ లో మనం అనేది టాప్ లో ఉంటాం. హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈ రోజు మనం శంకర్పల్లికి అతి దగ్గరలో మేతఫ్ఖాన్ గూడలో ఉన్న ఒక అర్బన్ శాంటో అనే ప్రాజెక్ట్ లో ఉన్నాము. ఇది కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్. సో ఈ కంపెనీ నుంచి మనకు మార్కెటింగ్ డైరెక్టర్ రాహుల్ గారు మనతో ఉన్నారు. సో మరిన్ని వివరాలు ఈ ప్రాజెక్ట్ గురించి అడిగి తెలుసుకుందాము. సో మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సదా నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. సో మరెందుకు ఆలస్యం, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి పిన్ టు పిన్ తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్ పవన్. మనం వచ్చేసరికి శ్రీ చైతన్య ప్రాజెక్ట్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం పవన్. ఇది వచ్చేసరికి అర్బన్ శాంటో మనకి మేతాప్ఖాన్ కూడా చౌరస్తా నుంచి 1 kilometer రేడియస్ లో ఉంటుంది. ఓకే. అండ్ కోకాపేట్ నుంచి చూసుకుంటే మనం 33 kilometers డిస్టెన్స్ లో ఉంటాం. కోకాపేట్ నుంచి మోకిలా శంకర్పల్లి వరకు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 100 feet రోడ్ అనేది ఉంది. దాని కంటిన్యూషన్ ఇది వచ్చేసరికి వికారాబాద్ వరకు వెళ్తుంది. అండ్ మేతాప్ఖాన్ కూడా చౌరస్తా నుంచి మనం లెఫ్ట్ సైడ్ వస్తే కనుక వికారాబాద్ రూట్ ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ మనం స్ట్రైట్ వెళ్తే కనుక మూమిన్పేట్కి వెళ్తాం. సో జస్ట్ 1 kilometer ఫ్రమ్ మేతాప్ఖాన్ కూడా ఇది. నైస్. అవునండి, శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్ లో మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తారని విన్నాను. అండ్ లేఅవుట్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ ఇంకా వర్క్ జరుగుతుందండి అట్ ప్రెసెంట్. ఇది మన దాంట్లో ఏంటంటే శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్ లో కస్టమర్ తీసుకున్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది 10,000 rupees per plot చార్జ్ చేస్తాం మనం అంటిల్ అసోసియేషన్ ఫార్మ్స్. సో కంపెనీ అనేది సెక్యూరిటీ పర్సన్ ని పెట్టేసి ప్లస్ క్లీనింగ్ వర్క్స్ కానీ ఎవ్రీ ఇయర్ క్లీనింగ్ చేయడం కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ అనేది కంపెనీ చూసుకుంటుంది. దానివల్ల మీరు ఏ వెంచర్ చూసినా కానీ ఆల్మోస్ట్ కొత్తగానే కనిపిస్తుంది. రాహుల్ గారు, డెవలప్మెంట్ మొత్తం చూస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు కనిపిస్తుంది. పవన్, మన కాంపౌండ్ వాల్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ పార్క్స్ కూడా డెవలప్ చేసాము. ప్లాట్ నెంబరింగ్స్ అయిపోయింది, రోడ్ వర్క్ అయిపోయింది, పీటీ రోడ్ వర్క్, అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ద పెండింగ్ ఇస్ ఎలక్ట్రిసిటీ ఒకటి పెండింగ్ ఉంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే వాటర్ ట్యాంక్ ఒకటి పెండింగ్ ఉంది. అక్కడ కన్స్ట్రక్ట్ అవుతుంది వాటర్ ట్యాంక్. రిమైనింగ్ డెవలప్మెంట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినట్టే. రాహుల్ గారు, పవన్, ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? పవన్, యాక్చువల్లీ 2016 నుంచి 2020 వరకు మన శంకర్పల్లి, బానూర్ బెల్ట్ ఇవన్నీ స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాయి ప్రైజెస్ పరంగా. అండ్ ఇప్పుడు అప్కమింగ్ ఏరియా వచ్చేసరికి మనకి మేతప్ఖాన్ కూడా టు మోమిన్పేట్ రోడ్ అనేది కంప్లీట్ గా ఆల్మోస్ట్ ఆల్ బిగ్గర్ కంపెనీస్ లైక్ ఫోనిక్స్ కానీ, ఇన్కోర్ కానీ, అపోలో హాస్పిటల్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ నుంచి కానీ, అండ్ అంకురావాలి నియర్ బై ఈ సైడ్ నుంచి ఒక 6 kilometers రేడియస్ లో ఆల్మోస్ట్ 900 square yards వచ్చేసరికి మ్యాన్షన్ కడుతున్నారు. అది వచ్చి 5 CR కోట్ చేస్తున్నారు. అండ్ ఈ టాప్ బిల్డర్స్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 5,000 acres పైన అక్వైర్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్ ఎప్పుడైతే త్రిబులర్ కంప్లీట్ అవుతుందో మనకి శంకర్పల్లి నుంచి ఏదైతే 100 feet రోడ్స్ అనేది కంప్లీట్ అవుతాయో త్రిబులర్ అండ్ మొమిన్పేట్, వికారాబాద్ వరకు, అప్పుడు వీళ్ళు అనేది కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి విల్లా కాన్సెప్ట్ లో రావాలని చెప్పేసి బిగ్గర్ బిల్డర్స్ అందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అట్ ప్రెసెంట్. ఇప్పుడు మీరు ఇంతకుముందు మెన్షన్ అని మెన్షన్ చేశారు కదా, అది విల్లా ప్రాజెక్ట్ అండి? అంకురా వాళ్ళది మ్యాన్షన్స్ ఉన్నాయండి, అంకురా విల్లాస్. అది వచ్చి ఇక్కడ నుంచి ఒక 5th kilometer లో ఉంటుంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5 CR కోట్ చేస్తున్నారు. అదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 18,000 ప్రైస్ లోనే మనం ఒక మంచి హిల్ టాప్ వ్యూ లో, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వ్యూ చూస్తే కనుక సిటీ మీకు మొత్తం కంప్లీట్ గా మనం ఒక బంజారాహిల్స్ లో ఉన్న ఫీల్ లో ఉంటాం. లైక్ కంప్లీట్ ఒక ఈ ఏరియాలో ఉన్న వెంచర్స్ లో మనం అనేది టాప్ లో ఉంటాం మనం హైట్ లో అండ్ వ్యూ పరంగా. అండ్ ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ లో చూస్తే సిటీలో ఇంతకుముందు ఏంటంటే వీక్ డేస్ లో అపార్ట్మెంట్స్ లో ఉండి వీకెండ్స్ లో వచ్చి ఫార్మ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారు. ఇప్పుడు అది కంప్లీట్ గా చేంజ్ అయిపోయిందండి. సిటీ వీక్ డేస్ లో వచ్చేసరికి ఫార్మ్ హౌస్ లో ఉండేసి వీకెండ్స్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ని, వాళ్ళ ఫ్యామిలీస్ ని కలవడానికి అని చెప్పేసి సిటీలో ఉన్న వాళ్ళ ఫ్లాట్స్ లో ఉంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ వైజ్ లో కూడా మనం 100 feet రోడ్ ఫేసింగ్ లో ఉంటాం. ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో 100 feet మనం స్టార్టింగ్ లో చూపెట్టామో, ఇన్వెస్ట్మెంట్ వైజ్ లో చూస్తే కోకాపేట్ నుంచి మనం కంప్లీట్ 100 feet రోడ్ లో ఉంటాం. సో మన ప్రాజెక్ట్ తర్వాత ఏమైనా విల్లా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయండి కన్స్ట్రక్షన్ అవుతుంది? ప్రజెంట్ అంకురా వాళ్ళది ఒకటి ఉందండి. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి అంకురా థ్రిల్లీ అని చెప్పేసి ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. అది వచ్చి 1.5 CR వాళ్ళు కోట్ చేస్తున్నారు. ఓకే. రాహుల్ గారు, హై గార్డెన్ మనం లాస్ట్ టైం చేసాము అండ్ ఇదొకటి. సో ఎన్ని ఫినిష్ చేశారు సార్ ప్రాజెక్ట్స్? యాక్చువల్లీ మనం వచ్చి ఒక 45 ప్రాజెక్ట్స్ వరకు కంప్లీట్ చేసామండి అట్ ప్రెసెంట్. అందులో ఆన్ గోయింగ్ లో మనకి ఇంకొక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్. అర్బన్ శాంటో అండ్ అర్బన్ గ్రూ వచ్చి మీకు రిసార్ట్ విత్ క్లబ్ హౌస్ వస్తుంది. అండ్ వీ హావ్ అర్బన్ స్ప్రింగ్స్, అదేంటంటే మొబిలిటీ వ్యాలీకి నియర్ బై ఉంటుంది. అండ్ ఆల్ ద రోడ్స్ ఆర్ 40 feet రోడ్స్. అండ్ ప్రతి ప్లాట్ వచ్చి ప్రీమియం ఉంటుంది. 300 square yards మినిమం సైజ్. అందులో అన్ని ప్లాట్స్ వచ్చి 300 size అండ్ 40 feet రోడ్స్ ఉంటాయి అర్బన్ స్ప్రింగ్స్ లో. నైస్.
అండ్ వీఆర్ ఇన్ ఏపీ యాజ్ వెల్ as తెలంగాణ కూడా అండి. ఏపీలో గుడివాడ, విజయవాడ అక్కడ కూడా మనం అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసాం, ఓపెన్ ప్లాట్స్ చేసాం. అండ్ హైదరాబాద్ వైస్ లో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 30 ప్రాజెక్ట్స్ చేసాం ఇక్కడ. ఇట్ ఈస్ 25 years ఓల్డ్ కంపెనీ. గ్రేట్ చాలా పెద్ద కంపెనీ. ఐ థింక్ 30+ ప్రాజెక్ట్ చేశారండి. మన ఫస్ట్ వెంచర్ వచ్చేసరికి గోపన్పల్లిలో అండి. అది వచ్చి 800 రూపీస్ per square yard సేల్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 lakhs rupees per square yard. ఏ టైంలో అండి? ఇది వచ్చేసరికి ఒక 20 years బ్యాక్ లో 25 years 2008-6 లో చేశారు. అది ఆల్మోస్ట్ 100 times పెరిగింది. 3 lakhs rupees ఉంది. విప్రో సర్కిల్ దగ్గర ఉన్న గోపన్పల్లిలో డైమండ్ హైట్స్ అని చెప్పేసి అది మన ఫస్ట్ లేఅవుట్. ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 2 నియర్ బై. నేను ఇంతకుముందు చూసిన వెంచర్లో ఇంత బాగా డెవలప్ చేయలేదండి. సో గార్డెన్ ఎలా డెవలప్ చేస్తున్నారు? ఈ ల్యాండ్స్కేపింగ్ అంతా మనము మంచి డిజైన్ సెలెక్ట్ చేసి చేసామండి. ఇందులో మనకు పార్క్ తో పాటు బాక్స్ క్రికెట్ కూడా ఉంటుంది. అండ్ ఒక 2 సిట్అవుట్ ఏరియాస్ కూడా, బాక్స్ క్రికెట్ తో పాటు 2 సిట్అవుట్ ఏరియాస్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మీరు ప్లాంటేషన్ పరంగా చూసినా కానీ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్లీ బయోఫిలిక్ ప్లాంట్స్, డిఫరెంట్ ప్లాంట్స్ అనేది పెట్టాం. సీజన్ వైజ్ లో కలర్ గా రావడానికి సీజనల్ ప్లాంట్స్ అనేది పెట్టామన్నమాట ఫ్లవరింగ్ కోసం. సో ఫ్లవరింగ్ చాలా బాగున్నాయి, మల్టిపుల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. మల్టీ కలర్స్ తోటి డిఫరెంట్ ప్లాంటేషన్ అనేది చేసాం. జనరల్ గా అందరు చేసే దానికన్నా యూనిక్ గా చేసాం. గ్రేట్ అండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ లుక్. రాహుల్ గారు, పార్క్ కావచ్చు, ప్రాజెక్ట్ కంప్లీట్ డెవలప్మెంట్, కాంపౌండ్ వాళ్ళు చూసుకున్నా వెల్ ప్రీమియం డెవలప్మెంట్స్ తో ఇస్తున్నారు. ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు సార్? ఇది వచ్చేసరికి 18,000 రూపీస్ per square yard మనం కోట్ చేస్తున్నామండి. ఓకే. అండ్ మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే సెట్ బ్యాక్ ఉందో కాంపౌండ్ వాళ్ళ నుంచి, ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మనకి 100 feet రోడ్, 100 feet రోడ్ ఫేసింగ్ లోనే ఉంటుంది మనకి ప్రాజెక్ట్ వచ్చేసరికి. మన రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్ నుంచి ఈ వీడియో చూసి సైట్ విజిట్ కి వచ్చిన వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ చేయగలం సార్ మనం? పవన్, ఈ రియల్ ఎస్టేట్ టైకూన్ అనే ఛానల్ నుంచి ఎవరైతే వచ్చి విజిట్ చేసి వాళ్ళు ఓకే అన్న తర్వాత డెఫినెట్ గా మనం ఒక బెటర్ ప్రైస్ చేద్దాం. గుడ్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉన్నది కాంపిటేటివ్ ప్రైస్ లో ఒక మంచి ప్రైజింగ్ ఇస్తున్నాం. అందులో మీ ఛానల్ నుంచి ఎవరైతే సబ్స్క్రైబర్స్ గానీ లేదంటే ఆడియన్స్ ఎవరైతే ఉండి కాంటాక్ట్ అవుతారో మనని, డెఫినెట్ గా మేము మంచి ప్రైస్ చేస్తాం. అండ్ మీకు వాళ్ళతోటి చెప్పిస్తాను కూడా మంచి ప్రైస్ ఇచ్చామని చెప్పేసి. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ పవన్. సో చూశారు కదండి, ఇంత మంచి వెల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన రాహుల్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.